చేసింది. దాన్ని పట్టుకొని నైట్ అంతా హాస్పిటల్ తిరిగిన. అవునా? మరి ఒక్క మాట నాకు చెప్పలేదు. నాకు చెప్తే నేను కూడా తోడచ్చేటోండి కదా. ఇప్పుడు ఎట్లున్నది అమ్మకి ఆరోగ్యం? ఇప్పుడు అమ్మ అంతా ఓకే అన్వేష్. ఇక శివగాడు ఉన్నాడు కదా, మేమిద్దరం కలిసి నైట్ హాస్పిటల్ చుట్టూ తిరిగినాం ఇక. అవునా? అయితే ఎండలు బాగా కొడుతున్నాయి కదా, కొంచెం ఇప్పుడు అమ్మని బయటికి వెళ్ళకని చెప్పేశాను. ఎందుకంటే ఎండాకాలం కొంచెం బీపీలు ఎక్కువ తక్కువ చాలా అవుతుంటాయి కదా, జాగ్రత్తగా ఉండాలి. అదే అన్వేష్, దాన్ని చెప్తే ఇప్పుడు అసలు అర్థం చేసుకోవట్లేదు. అయినా డాక్టర్ దాన్ని ఇంట్లోనే ఉండమన్నాడు, రెస్ట్ తీసుకోమన్నాడు కదా ఇక. అవునా? సరే, ఇప్పుడు మరి ఇంటి దగ్గరే ఉన్నావా? రావాలి నా చమ్మని చూడాలి ఒకసారి. అబ్బా లేదన్వేష్, ఇప్పుడు కలవడం అస్సలు కుదరదు. నైట్ కొన్ని మెడిసిన్స్ డాక్టర్ రాసిండు, అవి అమ్మకి తీసుకోలేదు. ఇప్పుడు నేను సిటీకి వెళ్ళి తీసుకోవాలి. సరే వచ్చినాక కలుస్తాను. అవునా సృజన? మరి ఒక్కదాని వెళ్తావు? ఇప్పుడు నేను ఫ్రీగానే ఉన్నా, నా వర్క్ కూడా అంతా అయిపోయింది. రావాలా నేను కూడా? ఇద్దరం కలిసి వెళ్ళొద్దామా? ఇప్పుడు ఎందుకులే అన్వేష్ కలవడము, సిటీలో వర్క్ ఉంది కదా, అది అయిపోయినాక చూద్దాంలే. ఓకే సృజన, మరి జాగ్రత్త వెళ్ళి రా. వచ్చిన తర్వాత ఫోన్ చేయి, కలుద్దాం. ఓకే అన్వేష్. అబ్బా, ఒక్క ఐడియా మన జీవితాన్ని మార్చేసి